హలో అండి. ఇప్పుడు వచ్చేసి టైం 9 అయింది. ఇవాళ వీకెండ్, నాకు హాలిడే. అండ్ ఇది వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ అనమాట. నిన్న ఒక డిజాస్టర్ అయింది తెలుసా. ఏమైందంటే నిన్న మార్నింగ్ వంట చేస్తుంటే గ్యాస్ సిలిండర్ అయిపోయింది. సరే, మా దగ్గర ఎలాగో 2 ఉన్నాయి, బాల్కనీలో ఉంది, ఫుల్ సిలిండర్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో అది తెచ్చి చేంజ్ చేద్దామని చూస్తే అది కూడా ఎంటీ. అంటే నేను మర్చిపోయా అసలు సిలిండర్ బుక్ చేయడం ఈ మంత్. నేనేమనుకుంటున్నా అంటే గ్యాస్ సిలిండర్ ఏదైతే బాల్కనీలో ఉందో అది ఫుల్ సిలిండర్ అనుకుంటా ఉన్నాను. నిన్ననే తెలిసింది నాకు 2 ఎంటీ సిలిండర్స్. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. నిన్నైతే ఓకే, ఇంకా బయట నుంచి తెప్పించేసుకొని తినడము, ఇంకా రైస్ కుక్కర్ ఉంటుంది, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని కర్డ్ రైస్ తినడం, అట్లా మేనేజ్ చేసుకున్నాము. బట్ ఇవాళ అయితే ఇంట్లోనే ఉన్నాను, వీకెండ్, అండ్ ఇవాళ నాకు అస్సలు బయట తినాలని లేదు. సమ్హౌ ఐ హ్యావ్ టు మేనేజ్. ఇవాళ వస్తుందా రేపు వస్తుందా సిలిండర్ తెలీదు. సో వచ్చే వరకు కూడా నేను ప్రాపర్గా మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను ఇంట్లోనే. బయట అస్సలు తినబుద్ధి కావట్లేదు. ఎంతైనా ఎప్పుడో ఒకసారి బయట నుంచి తెప్పించుకోవడం అంటే డిఫరెంట్, కానీ ఇంకా ప్రతి పూట బయట తెప్పించుకోవాలి అంటే నా వల్ల కాదు అసలు. అండ్ ఇంకా ఓవర్ నైట్ ఓట్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. అండ్ నిన్న నైటే నేను ఓట్స్లో చియా సీడ్స్ అండ్ అన్ని రకాల నట్స్ అండ్ 2 డేట్స్ వేసేసి పాలు పోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. దిస్ ఈజ్ మై గో టు బ్రేక్ఫాస్ట్. బిజీగా ఉన్నప్పుడు అట్లా బాగుంటుంది అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. లంచ్లో కూరగాయలు లేవు. నేను ప్రతిసారి వ్లాగ్లో ఇదే చెప్తున్నా, వెజిటబుల్స్ లేవు అని. బట్ ఏం చేయాలి, అలాంటి డే రోజే నేను ఫ్రీగా ఉంటున్నా, అదే రోజు నేను ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నా, అదే రోజు నేను బ్లాగ్ కూడా చేస్తున్నా. సో రిపీటెడ్గా నేను చెప్తున్నా అనుకుంటా కూరగాయలు లేవు అనేసి, బట్ రియల్గా లేవు. ఎగ్స్ ఉన్నాయి అంతే, ఎగ్స్, ఆనియన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి చేస్తాను అండ్ బయట నుంచి కూడా తెచ్చుకుంటాం, అంతే కదా. ఇంకా మనకి దొరికిన 2 డేస్లోనే అన్ని పనులు మనం చేసుకోవాలి అండ్ మొత్తం చక్క పెట్టుకోవాలి, తప్పదు. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇవాళ కాస్త లీజర్గా ఉంది, కొద్దిసేపు టీవీ కూడా చూద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ. ఎవరైతే ట్రై చేయలేదో ఓవర్ నైట్ ఓట్స్ తప్పకుండా ట్రై చేయండి. మంచిగా స్వీట్గాను ఉంటుంది. ప్లస్ చాలామంది ఓట్స్ తింటే ఆకలిస్తుంది అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదు. దీంట్లో మనం నట్స్ అన్నీ వేస్తాం కాబట్టి మంచి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. పాలు కూడా ఉంటాయి కాబట్టి హెల్దీ కూడాను. సో అదన్నమాట. అండ్ ఈ వీక్ మా అబ్బాయి కూడా రాలేదు. సో మేమిద్దరమే కాబట్టే కొంచెం నాకు ఓకే, మేమిద్దరమే కాబట్టి ఏదో ఒకలాగా మేనేజ్ చేయొచ్చు అన్నట్లు ఉంది. సో లెట్స్ సీ ఎట్లా మేనేజ్ అవుతుంది అనేది చూద్దాం. ఈ స్టవ్ మా ఇంట్లో ఉంది, కానీ ఇండక్షన్ స్టవ్ ఎప్పుడు వాడలే నేను. అంటే ఏదో ఇంకా ఇట్లా అవసరం వస్తే తప్ప వాడదాము అన్న థాట్ కూడా రాలేదన్నమాట. ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను, ఇవి పక్కన పెట్టేస్తున్నా. సో దీంట్లో ఏంటంటే సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ప్రెషర్ కుక్, కర్రీ, హీట్ మిల్క్, అండ్ దోశ, చపాతీ, డీప్ ఫ్రై, ఇడ్లీ, ఇట్లా బటన్స్ ఉంటాయి. సో ఆ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. బట్ మనం తగ్గించాలి పెంచాలి అంటే క్విక్గా చేయలేము. సో మార్నింగ్ అయితే పాలు కూడా పొంగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్లో ఎలాగో ఓవర్ నైట్ ఓట్స్ చేసా కదా, నాకు టీ తాగాలనిపించట్లేదు, అందుకని బ్లాక్ కాఫీ పెట్టుకుంటున్నా. వాటర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏ మోడ్లో పెడతానంటే దీన్ని హీట్ మిల్క్ మోడ్ ఎలా ఉందంటే మిల్క్ ఇట్లా బాయిల్ అవ్వట్లేదు, జస్ట్ అట్లా హీట్ అవుతా ఉందన్నమాట. సో దీని హీట్ ఏంటంటే గ్యాస్ స్టవ్ కంటే కూడా తక్కువ హీట్ వస్తుంది. సో కొంచెం అలవాటు ఉండాలి ఈ స్టవ్. నాకు అలవాటు లేకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఎలా పెడుతున్నా అంటే నేను ఇడ్లీ ఈజ్ ద హైయెస్ట్ టెంపరేచర్ వస్తుంది, డీప్ ఫ్రైలో హైయెస్ట్ టెంపరేచర్ వస్తుంది. అండ్ సాతేలో పెడుతున్నా నేను. అండ్ చూద్దాం అసలు ఎట్లా అవుతుంది అనేసి. కానీ చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది ఈ వాటర్ కానీ మిల్క్ కానీ. ఇట్లా పొగలైతే ఫాస్ట్గా వస్తుంది, కానీ ఆ వేడిగా ఉండే ఇది ఉంటుంది కదా, గ్యాస్ స్టవ్ మించి దింపి మనం కాఫీ పోసుకున్న టీ పోసుకున్న వేడిగా ఉంటుంది కదా, అది కనబడదు అనమాట. అంటే ఏదో చూడ్డానికి అట్లా పొగలు వస్తుంటాయి, కానీ తాగితే యాక్చువల్గా అంత హీట్ ఉండదు. అండ్ ఒకసారి దగ్గర నేను చూపిస్తాను ఇవి. యాక్చువల్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, వచ్చి ఉండాలి. నేను అనవసరంగా ఇంట్లో స్టవ్ ఉన్నా కానీ ప్రాక్టీస్ చేయలేదు. ఇవాళ నాకు కొద్దిగా కష్టంగా ఉందన్నమాట.
ఇక్కడ మీకు క్లియర్‌గా తెలుస్తదండి. ఎలా టెంపరేచర్ ఒకేసారి పెరుగుతుంది, ఒకేసారి తగ్గుతుంది అనేసి. సో, ఈ స్టవ్ అయితే నాకింకా ఎక్కువగా అర్థం గాలేదు. సో, అందుకనే నేను మీకు ఇలా వాడండి, అలా వాడండి అని చెప్పట్లేదు. నాకెప్పుడైతే బాగా అర్థమవుతదో అప్పుడు నేను ఒక స్పెషల్ వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదైతే కంఫర్టబుల్‌గానే ఉంది. ఒక్కసారి బ్రీఫ్‌గా చూపిచ్చేస్తాను చూడండి. సో, మాక్సిమం టెంపరేచర్ వచ్చేసి డీప్ ఫ్రైలో 1800 వస్తుందనమాట. అండ్ ఇంకా ఇలా సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ కూడా బానే ఉన్నాయి. ఇండియన్ కుకింగ్‌కి తగ్గట్లే మిల్క్ బాయిల్ ఉంది, సాటే ఉంది, కర్రీ ఉంది, ప్రెషర్ కుక్ ఉంది. సో, ఇంకా డిషెస్ విషయానికొస్తే, వెసల్స్ విషయానికొస్తే నా దగ్గర ఏవైతే కిచెన్ ఐటెమ్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఇండక్షన్ సేఫ్ అండి. సో, దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లమ్ రాలేదు. అట్లా మనం కొనుక్కుంటే బెటర్ అనమాట. అండ్ క్విక్‌గా ఒక షాపింగ్ చూపిచ్చేస్తాను. ఆఫీస్ కోసమని మొన్న కొన్ని ఐటెమ్స్ కొనడానికి ఐకియాకి వెళ్ళామండి. అసలు అన్‌ప్లాన్డ్ అనమాట. షూట్ కూడా చేయలేదు నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయికి ఊరికేనే మెసేజ్ పెట్టా. ఏమన్నా కావాలా అంటే, ఇలా టేబుల్ ల్యాంప్ కావాలి. మరీ ఎక్కువ లైటింగ్ రావద్దు. మైల్డ్‌గా ఉండేది కావాలి అనేసి చెప్పాడు. వాడి హాస్టల్‌లో ఉంది. ల్యాంప్ ఒకటి వాళ్ళే ఇచ్చారనమాట. కాపోతే అది టూ బ్రైట్‌గా ఉంది అని చెప్పాడు. సరే అని తీసుకున్నా. ఇంకా మినిమమ్‌లో తీసుకున్నా అనమాట. ఇదొచ్చేసి 499 అండి. అయితే దీంట్లో ఇలా బల్బ్ రాలేదు చూడండి. ఇట్లా ఉంటదనమాట. అంటే ఎలా తీసుకోవాలని చూపిస్తున్నా నేను. ఎక్స్‌క్లూడింగ్ బల్బ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది గదా! అలానే ఒక నంబర్ గూడా కనిపిస్తుంది. E14 అనేసి. సో, మనం ఎలా చూడాలి అంటే ల్యాంప్ మీద బల్బ్‌ది నంబర్ ఉంటది. E14 అని ఉంది గదా! బల్బ్ మీద గూడా E14 ఉంది. చూసి తీసుకోవాలనమాట. అప్పుడే ఈ 2 మ్యాచ్ అవుతాయి. ఇది తెలుసుకోవడానికి నాకు గూడా కొంచెం టైం పట్టిందండి. స్టార్టింగ్‌లో మన యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు నేను మా ఇంట్లోకి చాలా షాపింగ్ చేశాను. అప్పుడు రాంగ్‌వి చాలా తీసుకున్నా అనమాట నేను బల్బ్స్. సో, ఈ14 మ్యాచ్ అవ్వాలి. అట్లా తీసుకోవాలి. అయితే ఇంకొకటేంటో చెప్పనా? లైట్ ఏమో ల్యాంప్ వచ్చేసి 499, 2 బల్బ్స్ వచ్చేసి 400 అండి. నాకైతే అసలు ఎంత పెయిన్‌ఫుల్‌గా అనిపించిందంటే టూ మచ్ కదా అనిపించింది. కానీ చేసేది ఏమీ లేదు. అండ్ ఐకియాలో బల్బ్స్ వచ్చేసి 1 ఇయర్, 2 ఇయర్స్ అయినా గానీ పోవన్నమాట. సరే అనేసి ఇంక తీసుకున్నా. మా వాడు ఈ వీక్ రాలేదు. సరే వాడొచ్చినప్పుడు నేను ఇంకా వాడే ఫిక్స్ చేసుకుంటాడులే. హాస్టల్‌కి తీసుకెళ్ళడానికి కూడా బావుంది అట్లా ప్యాక్ చేసుంటే. అందుకే నేనింకా దాన్ని సెటప్ చేయలేదనమాట. ఇదొచ్చేసి ట్రెడిషనల్ ఆల్బమ్ అండి. అమెజాన్ నుంచి ఆర్డర్ చేశా. 500 ఎంతో అయింది. ఏంటంటే ఫోటోస్ అన్నీ ఇట్లా లూజ్‌గా ఉన్నాయన్నమాట. అండ్ అవి అలా ఒకదానికొకటి అతుక్కొని పాడైపోతున్నాయి. అందుకే ఇంక ఆల్బమ్స్‌లో పెట్టేద్దాము అనేసి తెచ్చాను. ఇదొచ్చేసి ఒక 1 ఇయర్ బిఫోర్ మై మ్యారేజ్ అండి. సెట్ చేస్తూ మీకు కొన్ని ఆణిముత్యాలు చూపిస్తాను. కొన్ని ఫోటోస్. ఇప్పుడైతే నాకు కొన్ని అనిపిస్తాయి. నేనప్పుడు ఎంత ఇన్నోసెంట్‌గా ఉండేదాన్ని అనిపిస్తది. ఒక్కోసారేమో ఏంటసలు నేను ఎలా ఉన్నాను అసలు మరీ టూ మచ్ అన్నట్లు గూడా అనిపిస్తదనమాట. సో, చాలా ఉన్నాయి ఇలాంటి ఫోటోస్. అసలు నేను ఇన్ని రోజులు ఫోకస్ చేయలేదు. మొన్నేమైందంటే నా స్కూల్ ఫోటో ఒకటి సడెన్‌గా కనిపిచ్చింది. 2 ఫోటోస్ అతుక్కొనున్నాయి. అది విడదీసేసరికి నా స్కూల్‌ది క్లాస్ ఫోటో పాడైందనమాట. అందుకే ఇంకిలా సేవ్ చేస్తున్నా వీటిని. ఈ ఫోటో చూసారా? ఇదొచ్చేసి జస్ట్ బిఫోర్ మై మ్యారేజ్. సో, నా డ్రెసెస్ అయితే ప్రతి దానికి కూడా ఫుల్ పెద్ద పెద్ద చున్నీలుండేయి అప్పుడు. ఇదొచ్చేసి మా చిన్నన్నయ్య మ్యారేజ్‌లో. అంటే మీరు నన్ను ట్రెడిషనల్ అటైర్‌లో ఎప్పుడు చూసుండరు. అంటే లైక్ ఆహ్, ర రిలీజియన్ ఫుల్‌గా ఫాలో అవుతూ ఉండే వాటిని చూసుండరు. అందుకే చూపిస్తున్నా. ఇదొచ్చేసి ఇంకదే బిఫోర్ మ్యారేజ్ అనమాట. అప్పుడు చీరలంటే నాకు తెగ ఇష్టం ఉండేదసలు. మా పిన్ని వాళ్ళ శారీస్ అన్నీ కట్టుకొని ఫోటోస్ దిగేదాన్ని. ఇప్పుడు ఇంట్లో ఇన్ని శారీస్ ఉన్నా గానీ కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్, ఓపిక, టైము అవి లేవు. అండ్ కొన్ని ట్రెడిషనల్ ఫోటోస్ చూపిస్తున్నా అనమాట. ఇదొచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళ బాబుది ఫంక్షన్ అయింది. మా పెళ్ళైన 1 మంత్ లోపే అయింది. సో, అందుకనే నేను ఫుల్ ట్రెడిషనల్‌గా ఉన్నా అప్పుడు. ఇది గూడా అంతే వరంగల్ ట్రిప్ బిఫోర్ మ్యారేజ్ అనమాట. సో, ఇంకా ఈ డ్రెసెస్ అన్నీ అప్పుడు ఎలా ఉండేవి గదా! ఒక ట్రెండ్ వచ్చిందంటే అందరి దగ్గర చుడిదార్స్ ఉండేవి. జస్ట్ కలర్ డిఫరెన్స్‌లో అందరం కొంటూ ఉండేవాళ్ళం. సో, ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిపోయిందిలెండి. ఇంక ఇది గూడా అంతే. మా చిన్నన్నయ్య మ్యారేజ్‌లోనే. అప్పుడు ఎందుకో బాగా వెయిట్ గెయిన్ అయిపోయాను సడెన్‌గా. అండ్ ఒక 6 మంత్స్‌లో 12 కిలోస్ తగ్గాను. దీని తర్వాత ఈ ఫోటోస్ చూసుకున్న తర్వాత నాకే ఎందుకో చెండాలంగా అనిపిచ్చింది. అప్పుడు నేను ఫస్ట్ టైమ్ యోగాలో జాయిన్ అయ్యా అనమాట. అండ్ దిస్ ఈజ్ మై పెళ్లి చూపుల ఫోటో. ఇప్పుడు ఇందాక చూసిన ఫోటో ఉంది గదా! దానికి 6 మంత్స్ తర్వాత. సో, ఈ ఫోటో ఇంక నేనేదో మామూలుగా దిగేశాను.
నాకైతే అంతగా ఇష్టం ఉండేది కాదు పెళ్లి చూపుల కోసం స్పెసిఫిక్గా ఫోటో దిగాలి అనేసి. బట్ ఇంకా ఇంట్లో వాళ్ళు లేదు, ఎవరికన్నా ఫోటో పంపించాలి అంటే ఏవి సరిగ్గా లేవు, దిగు అంటే కొత్త డ్రెస్ కూడా ఏమి వేసుకోలేదు, ఉన్న డ్రెస్సే వేసేసుకొని సింపుల్గా ఒక ఫోటో అయితే ఇలా దిగాను. సో ఇది నా పెళ్లి చూపుల ఫోటో అనమాట. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ జాబ్ నేను చేసేటప్పుడు, నాకు 19 ఇయర్స్ అండి. సో అప్పుడు ఫస్ట్ పిక్నిక్ వెళ్తున్నాము అందరం. సో ఒక అమ్మాయి ఇలా సాఫ్ట్ టాయ్ తెచ్చింది, నాకు ఇంకా బాగా నచ్చి ఫోటో తీసుకున్నాను. మేకప్లో ఎమ్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట ఆ స్టేజ్లో నాకు. నో మేకప్, నో క్రీమ్స్, నథింగ్. సో అలా ఉండేదాన్ని. ఇది ఆల్మోస్ట్ 19-20 ఇయర్స్ ఏజ్లో అనమాట. ఇది వచ్చేసి చిన్నప్పుడు వేరే వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళేసి ఫోటో దిగాను ఇలా. సో ఎందుకు తీసారో వాళ్ళు నాకు తెలియదు కానీ ఫుల్ కళ్ళ నిండా కాటుకు పెట్టుకొని వెరైటీగా ఉంటాను ఇక్కడ నేను. చిన్నప్పుడు నా కాటుకి ఇలానే ఉండేదన్నమాట, మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండేది కళ్ళ నిండా. అండ్ ఇందాక పెళ్ళైన 1 మంత్కి ఒక ఫంక్షన్ వచ్చింది అన్నా కదా, ఆ టైంలో అండి. ఈ టైంలో ఇంక నేను ఫుల్ ట్రెడిషనల్గా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ వరకు ఇలానే, ఇంకా ఫుల్ నల్లపూసలు, ఫుల్ గాజులు, శారీస్ ఇలానే ఉన్నాను. అప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అనమాట. సో అట్లా ఉండేదాన్ని. అండ్ తర్వాత కొద్దిగా చేంజ్ అయింది. అయితే డెఫినెట్గా మీరు కామెంట్స్లో పెట్టండి నేను ఎంత చేంజ్ అయ్యాను అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు నేను పెద్దగా చేంజ్ అవ్వలేదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, బట్ మీకు బాగా తెలుస్తుంది ఫొటోస్ చూసారు కాబట్టి. డెఫినెట్గా కామెంట్స్ పెట్టండి, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఇంకా నేనేమో కర్రీ చేస్తున్నానండి. ఎక్కువ వెజిటబుల్స్ ఏం లేవు అని చెప్పాను కదా, బాయిల్డ్ ఎగ్తో ఫ్రై చేద్దామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద వెసల్స్ ఎప్పుడైనా కానీ కింద మొత్తం బేస్ అంతా కూడా స్టవ్ మీద ఆనేలాగా ఉండాలన్నమాట. అలాంటి వెజల్సే యూజ్ చేయాలి. మనం ఇంట్లోకి ఏవైనా షాపింగ్ చేసుకుంటున్నాం అనుకోండి, కిచెన్ వేర్, డెఫినెట్గా ఇవి ఇండక్షన్ సేఫ్ అని ఉన్నాయి చూసి తీసుకుంటే బెటర్. ఇప్పుడు వచ్చేవి దాదాపు అలానే ఉన్నాయి. గ్యాస్ స్టవ్ మీద కూడా మనకి పనిచేయాలి, ఇండక్షన్ వాటి మీద కూడా పనిచేయాలి. అప్పుడు మనకి ఏ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఈ స్టవ్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, 1500 ఆర్ 2000 అంతే ఉంటుంది. సో కాలుతుందా లేదా అని చూస్తున్నా అనమాట నేను. అయితే కాలుతుంది బాగానే. యాక్చువల్గా మీరు స్టీల్ స్పూన్ కూడా పెట్టి యూజ్ చేయొచ్చు, కరెంట్ది అయినా కానీ షాక్ ఏమి కొట్టదు. కాకపోతే నేను ఇంకా ఇది వుడెన్ స్పూన్ పెట్టేసి యూజ్ చేస్తున్నాను అంతే, కాలకుండా ఉంటుంది అనేసి. బాయిల్డ్ ఎగ్స్ వేసేసాను అండ్ క్విక్గా చేస్తున్నాను. ఎందుకో తెలుసా, నేను సాటే మోడ్లోనే పెట్టాను, ఎలాగో ఆనియన్ సాటే చేస్తున్నా కదా అని. బట్ సమ్హౌ మాడుతుంది అనమాట. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ స్టవ్ మీద ఏమన్నా చేస్తే టెంపరేచర్ పెంచడం తగ్గించడం అవి చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనేసి అర్థమైంది. యాక్చువల్గా ఈ కడాయి ఏదైతే ఉందో దాని బాటమ్ చాలా థిక్ అయినా సరే కొద్దిగా అడుగంటడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎంతైనా ఇంక ఇవాళ నేను ట్రయల్ అండ్ ఎర్రర్ లానే వంట చేశాను. అండ్ ఇది సింపుల్గా ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు చేస్తున్నాను అనమాట కర్రీ. వెజిటబుల్స్ ఏం లేవు కాబట్టి ఇట్లా సింపుల్గా చేసేసాను. అండ్ ఈ కర్రీ నాకు చాలా ఇష్టం, ప్రోటీన్ ఉంటుంది, హెల్త్కి మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ స్టవ్ మీద అయితే పర్లేదు, బాగానే అవుతుంది అనిపించింది. యాక్చువల్గా పప్పు లాంటివి కూడా అవుతాయి, ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, నిన్నటి నుంచి నేను ఇది వాడుతున్నా కాబట్టి కొద్దిగా రీసెర్చ్ చేశాను అనమాట, గూగుల్లో చదివాను. క్యాస్ట్ ఐరన్ కూడా దీని మీద పనిచేస్తుందంట, అంటే చపాతీలు దోశలు కూడా వేసుకోవచ్చు. సో గుడ్ కదా. రైస్ వచ్చేసి నేను ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లోనే పెట్టేశానండి. యాక్చువల్గా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ ఏదైతే ఉందో అగారోది, దీంట్లో కూడా కర్రీ చేసుకోవచ్చు. బట్ ఇంకా నాకు ఈ స్టవ్దే ఫాస్ట్గా అవుతుంది అనిపించింది, అందుకే ఇంకా దీంట్లోనే చేసేసాను. ఆ తర్వాత సరిపోదా శనివారం మూవీ పెట్టాను, హాఫ్ చూసిన తర్వాత నాకు చాలా నిద్ర వచ్చింది. సరే ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఇవాళ అనేసి ఇంకా పడుకున్నాను అనమాట. మూవీ అయితే నాకు బాగానే అనిపించింది, థియేటర్లో చూడలేకపోయాం కానీ ఓకే బాగానే ఉంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా వెజిటబుల్స్ తీసుకోవడానికి వెళ్ళానండి. వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. యాక్చువల్గా ఎప్పుడైనా కానీ సాటర్డే ఈవినింగ్ కానీ ఫ్రైడే ఈవినింగ్ కానీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ షాపింగ్ చేసుకుంటే బాగుంటుంది. సండే రోజు మొత్తం కూడా మీల్ ప్రెప్ చేసుకోవచ్చు. కానీ ఈసారి ఏమైపోయింది అంటే, నేను సండే ఈవినింగ్ ఈ షాపింగ్ చేయడం వల్ల నాకు మీల్ ప్రెప్ చేసుకోవడానికి టైం దొరకలేదు. నాకు మీల్ ప్రెప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ వీక్ మొత్తం కూడా. మీకు నేను రిపీటెడ్గా ఇది చెప్తూనే ఉంటాను, బికాజ్ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ పాయింట్. సో ఈసారి నేను సాటర్డే వెళ్ళకపోవడం వల్ల నాకు సండే రోజు వెళ్ళాల్సి వచ్చింది. అండ్ రేపటి నుంచి నాకు మళ్ళీ ఆఫీస్ ఉంది కాబట్టి ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఇంకా ఏ రోజు ఆ రోజు కట్ చేసుకోవడం ఉంటుంది, ఏ రోజు ఆ రోజు అన్నీ చేసుకోవడం ఉంటుంది.
అండ్ వెజిటబుల్స్ అయితే నేను బెండకాయలు ఈ మధ్య ఎక్కువగా తింటున్నాను. నేను మొన్న ఒక చోట చదివా అనమాట. వెయిట్ లాస్‌కి బాగా యూజ్ అవుతది. కొలెస్ట్రాల్ అవి కూడా బాగా తగ్గుతాయి అనేసి. అండ్ నాకు బాగా అర్థమైంది కూడాను. బెండకాయలు ఎక్కువగా తినడం వల్ల వెయిట్ లాస్ అవుతది అనేసి. అందుకే 1 కిలో తీసుకొచ్చాను. ఒక 3 టైమ్స్ చేద్దాము అవి అనేసి. అండ్ ఇంకా ఆనియన్స్, పొటాటో అవన్నీ తెచ్చేసా అనమాట. ఫ్రూట్స్ పెద్దగా నాకు కనిపించలేదు మార్కెట్‌లో. సరే పపాయ ఒక్కటి తీసుకొచ్చాను. బట్ అట్టర్‌లీ డిసప్పాయింటెడ్ అండి. అందుకేనేమో ఒక్కోసారి నాకు సూపర్ మార్కెట్‌లో తీసుకోవడమే బెటర్ అనిపిస్తది. కాస్ట్ ఎక్కువైనా గానీ. 2 తీసుకొనొస్తే ఒక దాంట్లో మొత్తం ఫంగసే ఉంది లోపల. బయట నుంచి చూడండి. బయట నుంచి బానే ఉంది. లోపలంతా ఫంగస్ వచ్చేసింది. ఒక్కటే ఒకటి బావుంది. చిన్న కాయ మాత్రమే బావుంది. పెద్ద కాయ మొత్తం గూడా ఫంగస్ ఉంది. అందుకే ఒక్కోసారి నాకు ఈ రైతు బజార్‌కెళ్ళి తీసుకోవడం కంటే గూడా సూపర్ మార్కెట్‌లో తీసుకుంటే బెటర్ అనిపిస్తది. అంటే మనం అనుకుంటాము రైతుల్ని మనం ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటాం గానీ, ఇంగో ఇలా సెల్ చేస్తే ఎలా చెప్పండి? సో, మొత్తం ఇదంతా కాయ కాయ వేస్ట్ అయిపోయింది. ప్రతిసారి ఇలానే అవుతున్నాయి. ఇది ఫస్ట్ టైమ్ గూడా గాదు. ప్రతిసారి గూడా ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కట్ చేయగానే లోపలంతా పాడైపోయి ఉంటది. అదే నేను సూపర్ మార్కెట్ నుంచి తెస్తే నాకెప్పుడు ఇలా అవ్వదు. ఎప్పుడు బానే ఉంటాయి. సో, మీరు తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. మీకు గూడా అలానే అవుతదా? లేదా నాకే అలా అవుతుందా అని? కూరగాయలన్నీ సర్దేసరికి 7:00 అయిపోయింది. ఇంకా సరే డిన్నర్‌కి దోసలు వేసేద్దాము. పిండి చాలా ఉంది. ముందు రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో వేద్దాం అనుకున్నా ఇది. బట్ ఇంక గ్యాస్ అయిపోవడం వల్ల వేయలేదు. అందుకనే ఇంకా డిన్నర్‌లో దోసలే వేసేస్తున్నాను. పికిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అదే మా డిన్నర్ అనమాట. మా ఇంట్లో అయితే నైట్ డిన్నర్‌లో టిఫిన్స్ తినడానికి ఇష్టపడతాము. ఉప్మా కానీ లేదా ఎప్పుడైనా పూరి కానీ, దోస, ఇడ్లీ ఇవి నాకు బాగా అనిపిస్తాయన్నమాట. అండ్ దోస వేద్దామా అనగానే నాకు ఫస్ట్ ఒక డౌటొచ్చింది. ఈ కరోట్ పాన్ ఉంది గదా! ఇదే వాడుతున్నాను నేను దోసలకైనా, ఏవైనా తక్కువ ఆయిల్ వేసి కూరలు జేయాలి అన్నా సరే. అండ్ ఇది ఈ స్టవ్ మీదకి పనికొస్తదా లేదా అనేది నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు. అంత ఆలోచించలేదు గూడాను. ఇమ్మీడియేట్‌గా నేనింకా ఆన్‌లైన్‌లో ఒకసారి చూసేసి ఇట్ ఈజ్ సేఫ్ అని తెలిసిన తర్వాత ఇంకా దీంట్లోనే దోసలు వేయడం స్టార్ట్ చేశాను. బానే వచ్చాయి. దోస మోడుంది దీంట్లో. కానీ ఎందుకో ఆ టెంపరేచర్ నాకు సరిపోయింది అనిపించలేదు. మాన్యువల్‌గా ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేశా అనమాట. సో, కొద్దిగా అతుక్కుంటూ, కొద్దిగా మామూలుగా పర్లేదు. ఐ మేనేజ్డ్ ఇట్. సో, అన్ని డేస్ కూడా ఆర్గనైజ్డ్‌గా అట్లా ఉండవు. కొన్ని డేస్ ఇలా గూడా ఉంటాయి. మేనేజ్ చేసుకోవాలి అంతే. సో, అదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో గూడా ఏదో ఒక యూజ్‌ఫుల్ థింగ్ ఉంటది. సో, ఓకే అండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫోటోస్ గురించి ఐ విల్ బి వెయిటింగ్. ఓకే మరి. సీ యూ లేటర్. బై.